హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో వేరే వాళ్ళ డీపీ ఉంటుంది కదా, వాళ్ళది ఫుల్ సైజ్లో ఎలా చూడాలి అండ్ ఫుల్ సైజ్లో చూసిన దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్ అనేది. మీరు ఎలాంటి అకౌంట్ అయినా ఫుల్ సైజ్ డీపీ అయితే చూడొచ్చు. సో దానికి గాను మీరైతే ఇన్స్టాగ్రామ్ని అయితే ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేశాక ఇప్పుడు మీరు ఎవరిదైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళ ప్రొఫైల్ని అయితే సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రామ్ చరణ్ గారు ఉన్నారు కదా, సో నేను అతనిది చూడాలనుకుంటున్నాను ఫుల్ సైజ్ ప్రొఫైల్ పిక్చర్. సో అతని ప్రొఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి యూజర్ నేమ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే ఇక్కడ మీరు సెర్చ్ చేయగానే ఇక్కడ మనకి యూజర్ నేమ్ అనేది బ్లాక్ కలర్లో పడుతుంది అనమాట, ఆల్వేస్ రామ్ చరణ్ అని. ఇప్పుడు మీరు ఎవరిదైతే సెర్చ్ చేస్తారో వాళ్ళది కూడా యూజర్ నేమ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఆ యూజర్ నేమ్ అనేది గుర్తుపెట్టుకోండి, లేదంటే ఎక్కడన్నా రాయండి. రాశాక ఇప్పుడు క్రోమ్ని ఓపెన్ చేయండి. క్రోమ్ని ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో instastories.net అనేది అయితే సెర్చ్ చేయండి. instastories.net అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇలాగ మిమ్మల్ని యూజర్ నేమ్ గుర్తైనా పెట్టుకోమన్నాను, లేదంటే ఎక్కడైనా రాసుకోమన్నాను. సో మీరు అదైతే టైప్ అయితే చేయండి. సో రామ్ చరణ్ గారి యూజర్ నేమ్ వచ్చేసరికి ఆల్వేస్ రామ్ చరణ్ అనమాట, ఆల్వేస్ రామ్ చరణ్. సో నేనైతే ఆ యూజర్ నేమ్ అయితే ఇచ్చాను. మీరు ఎవరిదైతే ఫుల్ సైజ్ డీపీ చూడాలనుకుంటున్నారో వాళ్ళ యూజర్ నేమ్ ఇచ్చి ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ రావడం అయితే జరుగుతుంది అండ్ స్టోరీస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. స్టోరీస్ ఏం పెట్టలేదు ఈరోజు. హైలైట్స్ మీద క్లిక్ చేస్తే ఈవెంట్ హైలైట్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ రామ్ చరణ్ గారి హైలైట్స్ అనమాట. కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి కూడా వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఈ వీడియోలో నేను ఫుల్ సైజ్ ప్రొఫైల్ పిక్చర్ని ఎలా చూడాలి అనేది చెప్తాను కాబట్టి ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది, దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు గ్యాలరీలోకి వెళ్ళండి. గ్యాలరీలోకి వెళ్ళాక మీకు ఫస్ట్ ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట. సో నేనైతే గ్యాలరీలోకి వెళ్ళాను. ఇక్కడ చూడొచ్చు మనకు ఫుల్ సైజ్ ఇమేజ్ అయితే రావడం అయితే జరిగింది. ఇలాగ ఎట్లుంది ఇమేజ్, ఇప్పుడైతే ఎట్లుంది ఫుల్ సైజ్ ఇమేజ్ అనేది మీ గ్యాలరీలోకి వస్తుంది అనమాట. సో ఇట్లా మీరు వేరే వాళ్ళ ఫుల్ సైజ్ ఇమేజ్ని అయితే చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.